హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోజి బాబు. ఈరోజు మనం ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967లోని మూడో అంశమైనటువంటి రిజర్వ్ ఫారెస్ట్ గురించి సెక్షన్ 20(c)లో 20 క్లాజ్ 1 సబ్ క్లాజ్ సిలో ఏం చెప్తుందో మనం తెలుసుకుందాం. ఓకే, సెక్షన్ 15 నోటిఫికేషన్ అయినటువంటి రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేసిన అటవీ ప్రాంతంలో ఈ క్రింది పనులు చేయరాదు ఇది చెప్తుంది. సెక్షన్ 21(c)లో 10 రకాల పనులు చేయకూడదని చెప్తుంది. ఈ సబ్ క్లాజెస్లో సెక్షన్ 20(c)లో సబ్ క్లాజ్ 1లో ఏం చెప్తుందంటే, కిండలింగ్ విత్ ఫైర్ అంటే రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేయబడిన సెక్షన్ 15 నోటిఫికేషన్ ద్వారా రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేయబడినటువంటి అటవీ ప్రాంతంలో అగ్గితో చెలగాటం ఆడటం కానీ, కాలుతున్న అగ్గిని అడవి గుండా తీసుకుని వెళ్ళటం కానీ చేయరాదు. అలాగే రిజర్వ్ అడవిలో అగ్గిని వెలిగించి ఆర్పకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోవడం కూడా చేయరాదు. అడవి కాలిపోయేటట్టుగా ప్రవర్తించడం కూడా చేయరాదు. సో సబ్ క్లాస్ 2లో ఏం చెప్తుందంటే, ట్రెస్పాస్ అంటే రిజర్వ్ ఫారెస్ట్ గుండా అంటే సెక్షన్ 15 నోటిఫికేషన్ కింద రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేయబడినటువంటి అటవీ భూముల్లో అనధికారికంగా ప్రవేశించడం కానీ, రిజర్వ్ ఫారెస్ట్లో పశువులను మేపడం కానీ, రిజర్వ్ ఫారెస్ట్ గుండా పశువులను తీసుకెళ్ళటం కానీ అంటే పనులు చేయరాదు. సబ్ క్లాస్ 3లో ఏం చెప్తుందంటే, ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్. ఇలాంటి రిజర్వ్ ఫారెస్ట్లో ఉద్దేశపూర్వకంగా కానీ నిర్లక్ష్యంగా కానీ చెట్లను నరికి ఈడ్చుకు వెళ్ళడం చేయరాదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సబ్ క్లాస్ 4లో ఏం చెప్తుందో చూద్దాం. సబ్ క్లాస్ 4లో గర్డలింగ్ అండ్ ఫెల్లింగ్ ఆఫ్ ట్రీస్. ఇలాంటి రిజర్వ్ ఫారెస్ట్లో విలువైన చెట్లని, టింబర్కి పనికొచ్చే చెట్లని ఫెల్లింగ్ చేయటం, ఫెల్లింగ్ అంటే గొడ్డలతో నరకటం కానీ, నరికి పడగొట్టడం కానీ, గర్డలింగ్ అనగా చెట్ల మొదట్లో బేస్లో బ్రెస్ట్ హైట్కి దిగువన 6 అంగుళాల వెడల్పున చెట్టు చుట్టూ ఉన్నటువంటి బెరడును తొలగించి రిమూవ్ చేయడం వల్ల ఆ చెట్టు ఎండిపోయి చనిపోతుంది. దీన్ని గడ్డలింగ్ అంటారు. ఇక లూపింగ్ అంటే ఏంటంటే, చెట్టు ఆకులను, చిగుళ్ళు, కొమ్మలు దూసేసి ఆకులు లేకుండా చేయడం వల్ల ఆ చెట్టు ఫోటోసింథసిస్ జరగకుండా ఆహారం సంపాదించుకోలేదు కాబట్టి ఆ చెట్టు చనిపోతుంది. సో చెట్టు మొదట్లో తొర్రల్లో ఫైరింగ్ అంటే అగ్గి పెట్టడం వలన చెట్టు నెమ్మదిగా జైలం ఫ్లూయం నాళాలన్నీ దెబ్బతిని చెట్టుకి ఆహారం అందక ఈ బ్రెస్ట్ బట్టర్స్ ఉన్న చెట్లు కాలిపోతూ ఉంటాయి. ఆ చెట్ల త్వరల్లో క్రూడ్ ఆయిల్ కానీ కిరోసిన్ కానీ పోసి అగ్గి పెట్టడం వల్ల నెమ్మదిగా ఆ చెట్టు త్వర కాలిపోయి చెట్టు కూలిపోయి చనిపోయే పరిస్థితి ఉంది. తర్వాత టైయింగ్ టైట్ with
జిఐ వైర్ ఎట్ బ్రెస్ట్ హైట్. ఈ ప్రక్రియ ఏంటంటే చెట్టు యొక్క మొదట్లో జీబీహెచ్ కింద ఒక జిఐ వైర్తో గట్టిగా మెలిక పెడితే ఆ చెట్టు యొక్క గర్త్ గ్రోత్ ఆగిపోయి ఆ చెట్టు చనిపోతుంది. డీప్ కట్ ఇన్ ది స్టెమ్ అట్ బ్రెస్ట్ హైట్. ఈ ప్రక్రియ వలన చెట్టు యొక్క బ్రెస్ట్ హైట్ వద్ద బలంగా కత్తితో నరకటం ద్వారా, డీప్ కట్ చేయడం ద్వారా కూడా చెట్టు యొక్క జైలం ఫ్లోయం నాళాలు దెబ్బతిని అవి ఆహారం అందక, నీరు అందక చెట్టు చనిపోతుంది. సో దిస్ ఈజ్ ది 4th సబ్ క్లాస్. సబ్ క్లాస్ 5లో ఏం చెప్తుందంటే క్వారీయింగ్, లైమ్ స్టోను, చార్కోల్ బర్నింగ్ లాంటి పనులు చేయకూడదు. సెక్షన్ 15 నోటిఫికేషన్ అయినటువంటి రిజర్వ్ ఫారెస్ట్లో భూగర్భ జలాల కొరకు కానీ, భూమిలో దొరికే ఖనిజాలు కొరకు కానీ క్వారింగ్ పనులు చేపట్టరాదు. అలాగే రిజర్వ్ అడవిలో సున్నపురాయి బట్టీలు తవ్వటం కానీ, అలాగే రిజర్వ్ ఫారెస్ట్లో బొగ్గు బట్టీలు కానీ పెట్టరాదు. సో ఇది నెంబర్ 5లో సబ్ క్లాస్లో చెప్తుంది. నెంబర్ 6 సబ్ క్లాస్లో ఏం చెప్తుందంటే మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఈ విధంగా సెక్షన్ 15 నోటిఫికేషన్ అయినటువంటి రిజర్వ్ ఫారెస్ట్ అడవిలో గల చెట్ల ఉత్పత్తుల నుంచి కానీ ఎలాంటి పరికరాలు తయారు చేయరాదు. ఇది నెంబర్ 6. నెంబర్ 7లో ఏం చెప్తుందంటే అగ్రికల్చర్ పర్పస్కి, అంటే సెక్షన్ 15 నోటిఫికేషన్ అయిన రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో మళ్ళీ మట్టి పెళ్ళలు పగలగొట్టడం కానీ, మట్టిని తవ్వటం కానీ, భూమిని చదును చేయటం కానీ, వ్యవసాయం చేయటం కానీ, లేదా ఏదైనా ఇతర పనులు చేయడానికి ఉపయోగించడం కానీ చేయరాదు. ఇది 7లో చెప్తుంది. సబ్ క్లాస్ 8లో ఏం చెప్తుందంటే హంటింగ్, ఫిషింగ్ అండ్ పోచింగ్. ఈ సెక్షన్ 15 నోటిఫికేషన్ చేసినటువంటి రిజర్వ్ ఫారెస్ట్లో లోపల ఎవరు కూడా వన్యమృగాలను వేటాడరాదు, ఉచ్చులు పెట్టరాదు. ఈ రిజర్వ్ ఫారెస్ట్ అడవిలో ప్రవేశించి ప్రవహించే నీటిలో చేపలు పట్టరాదు. అలా ఈ నీటిని కలుషితం చేయటం కానీ, ఈ నీటిని విషపూరితం చేయటం ద్వారా కానీ, ఆ నీరు తాగడానికి వచ్చినటువంటి వన్యమృగాలను చంపడం కానీ చేయరాదు. దిస్ ఈజ్ 8 సబ్ క్లాస్ 8. సబ్ క్లాస్ 9లో ఏం చెప్తుందంటే డ్యామేజ్ టు ఫెన్సింగ్. ఈ సెక్షన్ 15 నోటిఫికేషన్ జరిగినటువంటి రిజర్వ్ ఫారెస్ట్ లోపల ప్రభుత్వ అవసరాల కోసం నిర్మించిన కట్టడాలను, అనగా రిజర్వ్ క్లియరెన్స్ని కానీ తొలగించడం కానీ, లేదా ఆల్టర్ చేయటం కానీ చేయరాదు. అలాగా ఈ రిజర్వ్ అడవిలో నిర్మించినటువంటి అబటింగ్ వాల్స్ని పడగొట్టిన, లేదా ఏదైనా ప్లాంటేషన్ చుట్టూ ఏర్పాటు చేసినటువంటి కంచెని తొలగించిన, ఈ రిజర్వ్ అడవిలో తవ్విన గుంటలు కానీ, ఎంబాక్మెంట్స్ కానీ, ఫెన్సింగ్ కానీ, లేదా రైలింగ్ కానీ, లేదా హెడ్జెస్ కానీ తొలగించటం చేయరాదు. సో ఇలాంటి పనులు చేయటం అనేది సబ్ క్లాస్ 9 కింద నేరం. సెక్షన్ 20Cలోని సబ్ క్లాస్ 9 కింద. ఇకపోతే సబ్ క్లాస్ 10లో ఏముందంటే రిమూవల్ ఆఫ్ ఎనీ ఫారెస్ట్ ప్రొడ్యూస్. అంటే ఈ సెక్షన్ 15 నోటిఫికేషన్
అయినా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఎవరూ కూడా ఎలాంటి అటవీ ఫలసాయం కానీ అటవీ ఉత్పత్తులు కానీ సేకరించరాదు. ప్రభుత్వ అనుమతి లేకుండా అటవీ ఉత్పత్తుల్ని సేకరించరాదు. సో ఇవి మనకి సెక్షన్ 15 నోటిఫికేషన్ అయినటువంటి రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేయబడినటువంటి అటవీ భూమిలో చేయకూడనటువంటి సెక్షన్ 20C కింద చేయకూడనటువంటి 10 సబ్ క్లాజెస్. ఈ 10 సబ్ క్లాజెస్ మనకి చాలా సందర్భాల్లో అటవీ నేరాలు ఈ 10 సబ్ క్లాసెస్ కింద జరుగుతాయి. కాబట్టి ఈ సెక్షన్స్ కింద మనం కేసు నమోదు చేయవచ్చు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, విన్నారుగా. మరి మనం రాబోయే రోజుల్లో ఇంకా ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో కానీ లేదా ఇతర ఫారెస్ట్ ఏరియాలో ఏ పనులు చేయరాదో తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పినటువంటి సెక్షన్ 20Cలో ఎలాంటి అనుమానాలు ఉన్నా నాకు కాంటాక్ట్ చేయండి, మెసేజ్ పెట్టండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. అలాగే మీకు ఎలాంటి ఫారెస్ట్ కేసెస్లో ఎలాంటి సహకారం కావాలన్నా, ఏ కేసుకి ఏ నేరానికి ఏ సెక్షన్ యాప్ట్గా వర్తిస్తుందో పెట్టొచ్చు, నేను చెప్తాను. దయచేసి నాకు వాట్సాప్ చేయండి లేదా నా మెయిల్ ఐడికి మెసేజ్ పంపించండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.